తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయ ట్రావెల్స్ పార్టీ అని, అందులో పోటీ చేసేవారు యాత్రికులు మాత్రమే కానీ సేవకులు మాత్రం కాదని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఎద్దేవా చేశారు. నియోజకవర్గ పరిధిలోని 57వ డివిజన్ మధ్యరాల కాలంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకటరోజితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుని అధికారులకు తెలిపి త్వరగా పరిష్కరించాలన్నారు. మేము ఒకటే చెప్తాను, ఈ స్థానికంగా ఉన్న మధ్యరాల కాలనీలోనే రైల్వే భూముల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి తప్పకుండా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన భూమిని రైల్వే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి ఈ ల్యాండ్ని ఇక్కడ ఉన్న పేదలు నివసించే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎలక్షన్ గెలిచిన వెంబటే అధికారం వచ్చిన వెంటనే సంవత్సరం లోపు ఈ పని అంతా కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి స్థానికులకి మేము చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మేము ఏంటంటే ముస్తఫా గారు కానీ నూరి గారు కానీ మేము కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా స్థానికులం, ఈ ప్రాంతంలో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం. సో ఎక్కడా కూడా ఇక్కడ నుంచి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట అనుగుణంగా పనిచేస్తామో తప్ప తప్పించుకొని తిరిగే మనుషులు కాదు. ఆల్రెడీ ముస్తఫా గారు కూడా ఈ ప్రాంతంలో ఆయన ఎంత అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఈ ప్రాంతంలో పేద ప్రజలందరూ కూడా చేశారు, ఇక్కడ అందరూ కూడా చెప్తా ఉన్నారు. సో అందుకని మరి ఒకసారి వీళ్ళందరూ కూడా మేము భరోసా ఇస్తూ ఉన్నాం. రైల్వే ల్యాండ్స్ నుంచి తప్పకుండా వాళ్ళందరినీ కూడా విముక్తులు చేసి వాళ్ళ సొంత పట్టాలు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముక్తసరిగా ఏదో హామీలు ఇచ్చాము చేసామని కాదు, నిజంగా స్థానికంగా వాళ్ళకి ఏం కావాలి అని చెప్పి చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే డెవలప్మెంట్ అనేది ఏంటి అని అంటే ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్ ఇవ్వడం జరిగింది, సప్లై చేయడం జరిగింది, అదేవిధంగా డ్రైన్స్ వేయడం జరిగింది, అదేవిధంగా వెట్ మిక్స్ రోడ్ వేయడం జరిగింది. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏమేమి చెప్పి అవన్నీ చేసాము, చేసి చూయించాము, చేస్తాము కూడా. వాళ్ళందరికీ నమ్మకం ఉంది. ఏంటో ఎవరో వచ్చి చెప్తారన్నారు బీఫామ్లు అన్నీ ఇస్తామని చెప్పి వాళ్ళు బోగాస్ మాటలు ఇవన్నీ ఏంటంటే చేయలేనివి కూడా ఏదో గట్టెక్కుదాము చేద్దామని. గతంలో కూడా ఎంపీ అనే వ్యక్తి ఇప్పుడు దాకా కూడా రైల్వేకి ఇప్పటికే ఆయన మాకు సహకరించుంటే ఖచ్చితంగా వీళ్ళందరూ సంతోషంగా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కంగారు పడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వచ్చి ఏదో ఎన్ఆర్ఐ ఎంపీ వస్తాను నేను ఏదో మాట ఇస్తాను, నేను పెమ్మసానిని, నేను మరో గల్లా చేదేని మెరిపిస్తానని చెప్తున్నారు. అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన అట్లీస్ట్ 2 సార్లైనా, ఒకసారి 2 సార్లు 2014, 2019 ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ అయినా చేసి వెళ్ళారు. ఈయన 2024 ఎలక్షన్